ప్రజెంట్ నేను బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తున్నాను. సో ఈరోజు ఇక్కడ నేను బ్యాడ్మింటన్ ఎలా ఆడవచ్చు, ఎక్కడ ఆడవచ్చు, ఎంత ఖర్చు అయితే చూపిస్తాను. ఇప్పుడు బేసిక్గా నేను పార్కింగ్లోకి వెళ్తున్నాను. బేసిక్గా అయితే ఇంకా కార్ అయితే కొనలేదులే, కానీ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట ఈ బిల్డింగ్లో. తను వస్తా అన్నాడు, తను తీసుకెళ్తా అన్నాడు బేసిక్గా. సో ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తా. ఇప్పుడు ప్రజెంట్ టైం ఇక్కడ మార్నింగ్ 8:25 అవుతుంది. 8:30 కల్లా బయలుదేరదామని చెప్పి అనుకున్నాము. సో ఇక్కడ నుంచి ఉంటే సరిపోయింది. బేసిక్గా ఇదంతా పార్కింగ్ అనమాట. 2 ఉన్నాయి మాకు పార్కింగ్లు బేసిక్గా. P1 P2 అంటాం బేసిక్గా. కొంచెం మంచి పెద్ద పెద్ద కార్లు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఫెరారీ కారు అని చూసారు వెనక, రెడ్ది. అలాంటి కారు ఒకటి కొనుక్కోవాలి ఫ్యూచర్లో. సో ఇక్కడైతే మా ఫ్రెండ్ది పార్కింగ్ బేసిక్గా. నేను ఎప్పుడు ఈ ఫ్రెండ్తో వెళ్తాను, సాబేర్ అని చెప్పి. ఇప్పుడు వెళ్ళే ఫ్రెండ్ పేరు చరణ్. సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బుక్ చేసుకోవాలన్నమాట బ్యాడ్మింటన్ ఆడాలంటే. సో బ్యాడ్మింటన్ కోర్ట్ బుక్ చేసుకోవాలి. అది కూడా ఏంటంటే గంటకో 2 గంటలకో ముందే కాల్ చేసి బుక్ చేసుకుంటే అప్పుడు వెళ్ళి ఆడుకోవాలి బేసిక్గా. సో ఇప్పుడు నేను మనం తీసుకెళ్తాను, మనం బ్యాడ్మింటన్ కోర్ట్కి వెళ్ళి ఆడి కాసేపు మీకు యాక్చువల్గా ఆడే ఫ్రెండ్స్ కూడా నాకు తెలియదు. యాక్చువల్గా తను వేరే ఫ్రెండ్ తీసుకెళ్తున్నాడు కాబట్టి చూద్దాం అసలు ఎలా ఉంటుంది. మీకు అన్నీ చూపిస్తాను. అక్కడ మాకు ఎన్ని కోర్ట్స్ ఉన్నాయి, ఎంత ఎంత ఛార్జ్ అయ్యింది ఆడటానికి అక్కడ. సో చలో మరి వెళ్దాం. ఎపిక్ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ దాని పేరు. సో వచ్చేసాం. ఇదేనమాట ఎపిక్ స్పోర్ట్స్ క్లబ్. దీంట్లో మొత్తం 15 కోర్ట్స్ ఉంటాయి. ప్రతి కోర్టు మనం బుక్ చేసుకోవాలంటే గంటకు వచ్చి $30. కానీ మెంబర్షిప్ కార్డు అని ఒకటి ఇస్తారనమాట. దీంట్లో అదొక $100 ఉంటుంది. $100 మెంబర్షిప్ కార్డ్ తీసుకుంటే ఒక 4-5 మెంబర్స్ కలిసి మనకి ప్రతి బుకింగ్కి ఒక $3 డిస్కౌంట్ ఇస్తారు. $27 పడుతుంది. కానీ ఇప్పుడైతే నేను ఈ ఫ్రెండ్స్ దగ్గర మెంబర్షిప్ కార్డ్ లేదు. సో మాకు $30 పడింది గంటకి. మేము 6 మెంబర్స్ వెళ్ళాం. సో 6 మెంబర్స్ అంటే 2 గంటలు ఆడాము అనమాట. సో మొత్తం $60. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 3,600 రూపీస్ అయిందనమాట. అంటే పర్ పర్సన్ $10 అయింది. 600 రూపీస్. మా ఊర్లో అయితే 500 రూపాయలు కడితే నెలంతా ఆడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గంటకే ఎలా ఉంది అంటే బెంగళూరు, హైదరాబాద్లో కూడా ఇలాగే ఉంటుంది బుకింగ్ సిస్టమ్ అనుకుంటా చాలా చోట్ల. నేను ఒకసారి వెళ్ళాను బెంగళూరులో. ప్లేయో అనే యాప్తో మనం బుక్ చేసుకొని కోర్టు వెళ్ళి ఆడుకోవచ్చు. అక్కడ యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు 200-300 గంటకి. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ బేసిక్గా మన ఇండియాతో పోల్చుకుంటే. కానీ ఇక్కడ అంతే అన్నీ పెద్ద కమర్షియల్. అసలు మేమేంటంటే అట్లీస్ట్ వీక్లో 2 days అన్న వెళ్ళి ఆడాలని చెప్పి పెట్టుకున్నాను. సో మా వేరే బ్యాచ్లో అయితే వాళ్ళందరూ బంగ్లాదేశీ ఫ్రెండ్స్ అనమాట నాకు. వాళ్ళంతా ఏంటంటే ట్యూస్డే, థర్స్డే సాయంత్రం ఆడతారు. ఈ నైట్ పూట 2 hours బుక్ చేసుకొని పెట్టుకుంటారు. అప్పుడు ఏంటంటే ఫేస్బుక్ పోల్ పెట్టి అందులో ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పేర్లు పెట్టచ్చు అనమాట. అప్ టు 6 people కలిసి ఆడదామని చెప్పి అనుకుంటున్నాము. ఒకవేళ 7 members కానీ 8 members కానీ అయితే అప్పుడు సెకండ్ కోర్ట్ కూడా బుక్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. కానీ ఇది ఏంటంటే ఇప్పుడు ఆడాలనిపిస్తే ఎవరో ఒకరు కాల్ చేసి ఎపిక్ స్పోర్ట్స్కి బుక్ చేసి పెట్టుకుంటారు. ఆ బుకింగ్ తర్వాత వెళ్ళి ఆడుకుంటాం అన్నమాట. సో ప్రస్తుతానికి అది ఆల్మోస్ట్ లైక్ 5 people వచ్చినా 6 people వచ్చినా అరౌండ్ $10 పడుతుంది 2 hours వచ్చేసి. గంట అయితే ఇంకా తక్కువే పడుతుంది. మొన్న ఒకసారి నా వేరే ఫ్రెండ్తో వెళ్ళాను, అప్పుడైతే $5 పడింది బేసిక్. ఎందుకంటే గంటే ఆడాం, 6 people ఆడాం అనమాట. $30 కాబట్టి పర్ పర్సన్ $5 పడింది. సో కానీ ఏదైతేనే ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ బేసిక్ ఇది. సో ఇక్కడ కూడా మేము ఇండియాలో లాగే మ్యావిస్ 350 కాక్తోనే ఆడతాము లోపల. కానీ ఇందులో కూడా మనం రెగ్యులర్గా బుకింగ్ స్లాట్ పెట్టేసుకొని ఉంచుకోవచ్చు. దానికి ఏంటంటే మనం అడ్వాన్స్గా పేమెంట్ చేయాలన్నమాట. అడ్వాన్స్ ఒక $100, $200 పే చేస్తే వాళ్ళు మనకు స్లాట్ బుక్ చేసి పెడతారనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఏంటి ట్యూస్డే, థర్స్డే 9:30 నుంచి 11:30 ఆ స్లాట్ ప్రతి వీక్ డేలో ట్యూస్డే, థర్స్డే బుకింగ్ అనమాట. ఆల్రెడీ ప్రీ బుక్ అనమాట. సో అలా పెట్టుకోవచ్చు రెగ్యులర్గా ఆడాలంటే. సో అప్పుడు ఏంటంటే మనకి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు. కానీ ఈ బ్యాచ్ ఏంటంటే వీలుని బట్టి అనమాట. ఎవరన్నా ఉంటేనే వస్తారు. సో కమిట్మెంట్ ఎక్కువ రోజులు ఇవ్వలేరు అనమాట. సో దానివల్ల సో ఇదేంటంటే సరదాగా ఎప్పుడైనా సండే రోజు కానీ సాటర్డే కానీ ఎవరో ఒకరు బుక్ చేసి స్లాట్ ఖాళీగా ఉంది, కోర్ట్ ఒకటి దొరికితే అప్పుడు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తారనమాట. ఓకే నాకు కోర్ట్ దొరికింది, ఎవరన్నా జాయిన్ అవుతారు అని చెప్పి. అప్పుడు అందరూ వాట్సాప్ గ్రూప్లో ఓకే నేను వస్తాను అంటే దాన్ని బట్టి ఇంకా అందరూ గ్యాదర్ అయ్యి బుకింగ్ని కన్ఫర్మ్ చేస్తారనమాట. ఒకవేళ ఎక్కువ మంది రాలేదనుకోండి, ఆ బుకింగ్ మా పేరు మీద ఉన్నా కూడా మేము వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు బుకింగ్. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది.
సో ఈరోజు ఏంటంటే జనరల్గా ఎవరన్నా ఒకరు బుక్ చేస్తే 4 మెంబర్స్ అన్నా వస్తారు. అట్లీస్ట్ 4 మెంబర్స్ అన్నా వెళ్తే ఏమైందంటే గంట సేపు అని ఆడొచ్చు అనమాట. నలుగురు ఉంటే గంట సేపు గట్టిగా ఆడుకోవచ్చు. ఇక్కడైతే అసలు చెమట పట్టడానికి చాలా కష్టపడాలి. నాకైతే ఆ బ్యాడ్మింటన్ ఆడితే తప్ప అసలు చెమటే పట్టదు ఇక్కడ. అదనమాట. సో అలా ఎపిక్ బ్యాడ్మింటన్ స్పోర్ట్స్లో నేను అప్పుడప్పుడు వెళ్ళి చక్కగా వెళ్ళి ఆడుకుంటాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ వీడియోస్ ట్రై చేస్తున్నాను. సో yeah, thank you so much for watching. Bye.